అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ మహి బ్లాగ్స్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకా ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మేమైతే ఈరోజు ఫస్ట్ వచ్చి మంగళవారం వచ్చింది కదా అండి. ఇక మంగళవారం రోజు మా దగ్గర మార్కెట్ అయితే పెడతారు. సో అందుకని చెప్పేసి కూరగాయలు కూడా ఇంట్లో అసలు ఏం లేవు. కూరగాయలు తీసుకుందాం, అట్లనే చికెన్ ఏమన్నా తెచ్చుకుందాము, అంటే బిర్యానీ లాగా చేద్దాము అన్నట్టుగా బయటికి అయితే వెళ్ళినామండి. ఇంకా మా జాన్వి అయితే చూస్తున్నారు కదా, నాకు ఎంత ఎక్సైట్మెంట్ బయటికి వెళ్ళాలంటే, నాకన్నా నా పిల్లలకైతే మస్తు ఎక్సైట్మెంట్ అండి. అసలు కాళ్ళు ఎగిరేస్తారన్నమాట బయటకంటే. బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకో బిర్యానీ రైస్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, ఇది వచ్చి చికెన్ వండడానికి చికెన్ మసాలా, కొంచెం నెయ్యి, ఇంకా ఇది వచ్చి చికెన్ అండి, నిమ్మకాయ. ఇంకా మెయిన్ మర్చిపోయానండి, పచ్చిమిర్చిను పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పిన. సో ఫస్ట్ అయితే చికెన్ అయితే వేయించుదాం అనుకుంటున్నాను. చికెన్ వేయించుతున్నాయి. ఇక మా జాన్వి ఏడిచిందండి. మా జాన్వి ఏడిస్తే ఇది కొనిచ్చిండి. ఎంత? 10 రూపాయలు. ఇది 10 రూపాయలు పెట్టి కొనిచ్చిందండి. 20 రూపీస్ అంట. ఇంత దానికి 20 రూపీస్. ఏం చేయమంటారు? నాకు అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఒక్క నిమిషం. మా కన్నయ్య ఆడుతున్నాడండి. ఇక వంట స్టార్ట్ చేద్దామా? ముందుగా అయితే చికెన్ ఉంది కదండి, చికెన్ వేయించి ఏమంటారు, పొయ్యి మీద కాల్చిన చికెన్ ఉంటుంది కదా, కాల్చిన చికెన్ అన్నమాట. ఈ కాల్చిన చికెన్లో మెత్తటి పీసులు తీసి అదే సో ఎట్లా చేయాలో చూద్దామా మరి. చికెన్ అయితే తీసుకున్నానండి. తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అని చెప్పేసి మెత్తడి ముక్కలు అయితేనే పకోడీకి క్రిస్పీగా అంటూ బాగుంటాయి. సో అందుకని చెప్పేసి మెత్తడి ముక్కలు అయితే తీసి పక్కగా పెట్టేసుకున్నాను. వీటిని అయితే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. పకోడీలకైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిది. అట్లనే కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కార్న్ఫ్లోర్, కొంచెం పసుపు, గరం మసాలా, కలర్ అదే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా కొంచెమే ఉంది కాబట్టి చిన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ 4 స్పూన్లే చాలు. ఇంకా వేసేసుకుని అయితే పకోడీ వేసేసుకుంటున్నానండి. నా కాడ ఆయిల్ కూడా లేదు. సో అందుకని చెప్పేసి ఉన్నది ఇక 4 స్పూన్లే పోసిన. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసేసుకొని క్రిస్పీగా వేయించేసుకోవచ్చు. ఇలా కూడా క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట. ఇక్కడైతే పకోడీలు అయితే చేసేస్తున్నానండి. నిజంగా అంటే చాలా బాగా టేస్ట్ అయితే బాగా వచ్చినాయండి చెప్పాలంటే. బగారా చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. చికెన్ బిర్యానీ చేస్తలేదు, బగారా చేస్తున్నాం. బగారా అయితే చేస్తున్నాం. బయట మా రమేష్ అన్నాను, శివ వచ్చి నేనైతే బగారా చేస్తున్నానండి. ముందైతే ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాకనే
నేనైతే మసాలాస్ వేసుకున్నాను, ఆకు ఇట్లా ఉంటాయి కదా అవి, ఎందుకంటే ముందే వేసేస్తే మాడిపోతుందండి, అందుకని గిట్ల వేసేసుకున్నా. మీరు కూడా ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చి మా తమ్ముడు సంతు బర్త్డే అన్నమాట, జనవరి 1. ఇక తీస్తున్నామనండి. చూడండి, హ్యాపీ బర్త్డే డే. కేక్ మీద పడ్డదే, కేక్ ఎట్లా తింటదే? ముక్కులో పోయింది, ముక్కులో పోతుంది. ముక్కులో కొట్టకు చెప్తానా, నెత్తి మీద కొట్టు. ఏ ఏ ఏ ముక్కులా కొట్టకనే చెప్తా, నేను కొడతా. వీడియో కట్ చేయి. చాక్లెట్ కోసం చాక్లెట్, నల్లటి చాక్లెట్. మంచిగా ఇడుతుడు ఇడుతుడు. ఓకే, నువ్వు ఆన్ చేసిన ఆల్రెడీ. డెబ్బై 60 అని చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అని మా ఆయనకైతే చెప్తున్నాను. బర్త్డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు జరుపుకున్నాం అన్నమాట. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి నైట్గా. ఇంకా మంచిగా ఇక బర్త్డే సెలబ్రేషన్ చేసేసుకున్నాం. ఇక భోజనం చేసేసి మంచిగా తిన్నామండి. నిజంగా చేసింది చికెన్ బాగా వచ్చింది, బగారా బాగా వచ్చింది, ఫ్రై కూడా ఇంకా బాగా వచ్చిందండి నిజంగా. అసలు ఇంకా మీరు అనుకోవచ్చు మా పిల్లలు అప్పటికి పడుకున్నారన్నమాట. 10:30కి పడుకున్నారు వాళ్ళు. ఇది వచ్చి 12:30కో ఏమో అండి. ఇక సూపర్. వచ్చి నెక్స్ట్ రోజు అండి, అదే జనవరి 1 న్యూ ఇయర్ రోజు. ఇక ముందే ఇక మా కన్నయ్యకి అయితే బాగా ఫీవర్ వచ్చేసిందండి. వాడికి ఆ గొంతుకి వచ్చి అది ఓమా ఉంటుంది కదా, ఓమా చిన్న చిన్నగా ముడేసి కట్టిన అన్నమాట కర్చీఫ్ దానికి. అది కట్టినాక కొంచెం పర్లేదండి. ఇక మా కన్నయ్యకి 4-5 డేస్ నుంచి ఫీవర్. ఊరికి వేసి వచ్చినాం కదా, ఊరికి వేసి వచ్చిన దగ్గర నుంచి ఫీవర్ అండి బాగా. ఇంకా అస్సలు తగ్గుతూనే లేదండి. ఇంకా ముందు రోజు ఇంజక్షన్ గిట్లా వేయించుకున్నాము, అయినా ఆ రోజు కొంచెం చాలా అసలు నీరసం అయిపోయింది మా కన్నయ్య అయితే. ఇంకా అత్తే వాళ్ళ ఇంటికి పోయినాక అక్కడ కొన్ని ఇంట్లో చేశారు, రెమెడీస్ చేసినాం అనమాట. ఇంకా అవి చేసాక కొంచెం తగ్గింది. ఇప్పటికైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, ఇప్పటికైతే తగ్గిపోయింది. అసలు జ్వరం ఏం లేదు, కాకపోతే కొంచెం జ్వరపు దగ్గు ఉందన్నమాట. ఇక మేమైతే 12 గంటలకి వెళ్ళినాము అక్కడికి. మా అనుష వాళ్ళు అలాగే మా వదిన కూడా వచ్చిందనమాట రమ్మంటే. ఇంకా నైట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇలా సింపుల్గా స్వీట్గా అయితే జరిగిందండి. మీ ఇళ్ళలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. లాస్ట్లో మేము కేక్ కూడా కట్ చేసామన్నమాట. ఇక మా అత్త వాళ్ళందరం కలిసి ఉన్నాం కదా, ఇక అక్కడ కేక్ కట్ చేద్దామన్నట్టు కేక్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే.
అబద్ధం కదా చెప్పి కన్నీ ఉన్నాడు చూసుకో. ఏ జర్రా కింద వాడితే నన్ను వాళ్ళే కళ్ళే ఉంది అది కట్టినా కాదు మంచిగా పోయాలి పూజ 2 సభలకు పోయాలి అట్లా పోయాలి నువ్వు వదిలేట పోసింది అట్లా పోయాలి అది తను తను ఓ ఇంకనా పోయిరా మంచిగా పోయిరా రైట్ డన్ ఓకే అలాగే ఇంకనా రా కెమెరా వీడియోగా తీసిన నేను చదివిస్తున్నా అడుగు ఏ అమ్మమ్మట్రా ఆడుకో బేటా సేమ్ టు డన్ రైట్ ఎవరు పట్టుకుర్రు అనిషత్ ఎవరు పట్టుకుర్రు రారా కోడలు మావయ్య అరే మా ఇలా సగం అక్కడ మావ దగ్గర దగ్గర పోతా నువ్వు రైట్ ఉంటా దగ్గర తాత దగ్గర అట్లా ఎక్కడా సగలు 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 అంకుల్ మహేష్ దానికి పంపించండి మీ దాంట్లో ఫోటోలు ఇటు చూడు మావయ్య నా కదా ఇద్దరు దిగిపోరు నువ్వు మావయ్య ఇద్దరు దిగురు పెట్టు నోలే కుక్కు తాత కాట వదినా వదినా పెట్టుకోరత్తమ్మా ఎప్పుడో ఒకసారి అన్నాడు పెట్టుకోరత్తమ్మా ఎంజాయ్ పండుగ పెట్టుకోవద్దమ్మా పెట్టుకోవద్దమ్మా ఏం కాదు పెట్టుకోవద్దమ్మా అంకుల్ ఒకసారి జరగండి అంకుల్ ఒకసారి జరగండి పెట్టుకోవద్దమ్మా బావా ఏ బావా దా Happy New Year. నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి మీరు 5 దిగండి వదిన ఒకసారి మీరు 5 దిగండి తర్వాత మీరు 3 అయ్యో ఒక్క నిమిషం జరగనైతే
చాలు. అరే పొరకనో కూడవే పొరకనో రాగా. అరే ఇంకేం రాదు, ఇవ్వండా. గుడ్డలు పడాలి. పోడుదిరా. ఇక అవకూడదు అన్నది ఇక. చేయాలి. నాలో కాదు ఇక అట్నే ఉండ్రి అంకుల్ మమ్మల్ని అందరూ దింపు ఫోటో ఓకే ఓకే రైట్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా జరిగాయన్నమాట. ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినామండి. 31st అండ్ 1st కూడా. 31st రోజు మా సంతుగారి బర్త్డే, అట్లనే ఇక న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఇక నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాం. వదిన రమ్మంటే వదిన వచ్చింది. ఇక అందరం కలిసి ఫుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇంకా కేక్ కట్ చేసాము. అత్తయ్య మామయ్య అందరం అయితే ప్రతి పండగకండి అందరం కలుస్తాము. ఇలా కొన్ని మూమెంట్స్ అన్నమాట. ఏంటండి జీవితం, ఒక జీవితం ఉన్న రోజులు హ్యాపీగా బతకాలి కదా. ఇక ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.